హాయ్ ఫ్రెండ్స్, కంగనా రనౌత్ హీరోయిన్ గా ప్రధాన పాత్ర పోషించిన భారత భాగ్య విధాత ఈ మధ్య థియేటర్లో రిలీజ్ అయింది. బాంబే తాజ్ అటాక్స్ జరిగినప్పుడు బాంబేలోని కామా హాస్పిటల్లో నర్సులు ఎంతో చాకచక్యంగా తెలివిగా ఒక్క పేషెంట్ కూడా ఏమీ జరగకుండా ఎలా కాపాడారు అన్నదాన్నే కథాంశంగా తీసుకొని దర్శకుడు ఈ సినిమాని తీర్చిదిద్దాడు. ఓ పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం విశేషం. తాజ్ అటాక్ ఎంతో ఘోరమైంది. అందులో HIV ఉన్న అప్పుడే పుట్టిన బిడ్డను కాపాడడం కోసం ఓ నర్స్ చేసే ప్రయత్నం హృదయానికి హత్తుకుంటుంది. అలాగే డెలివరీ మిస్క్యారేజ్ అయిన అమ్మాయిని కాపాడడం కోసం హీరోయిన్ చేసే ప్రయత్నం బాగుంటుంది. ఇలా చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఒక ముసలాయనకి ఆక్సిజన్ అందకపోతే ఓ నర్స్ ప్రాణాలకు తెగించి అతను కాపాడడం కోసం ఏం చేసింది, ఇవన్నీ ఉంటాయి. అన్ని చక్కగా చూపించారు. అజ్మల్ కసబ్ హాస్పిటల్లోకి తన ఫ్రెండ్తో పాటు వచ్చి ఓ పోలీస్ కానిస్టేబుల్ని చంపేసి ఆ తర్వాత హాస్పిటల్లో లిఫ్ట్ ఆపరేటర్ని ఎలా హింసించారు అన్నది కూడా చూపిస్తారు. సినిమా స్టార్టింగే అసలు ఈ కామా హాస్పిటల్లో ఉన్న నర్సుకి తాజ్ అటాక్కి సంబంధం ఏంటి అన్నది చూపిస్తూ దర్శకుడు స్టార్ట్ చేస్తాడు. హాస్పిటల్లో ఉన్న నర్సులందరూ కూడా ఒక్కళ్ళు కూడా అజ్మల్ కసబ్ని గుర్తించరు. ఎవరైతే డైరెక్ట్గా గుర్తించి ఇతనే కసబ్, ఇతనే టెర్రరిస్ట్ అని చెప్తారో అప్పుడే అతనికి ఉరిశిక్ష పడుతుంది. ఇంట్లో కూడా గుర్తించొద్దని కుటుంబ సభ్యులందరూ చెప్పినా సరే ధైర్యవంతురాలైన నర్స్ ఏం చేసింది అన్నది బాగా చూపిస్తారు. కంగనా రనౌత్ తన పాత్రకి న్యాయం చేసింది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో శారీతో అందరినీ ఆకట్టుకున్న గిరిజా ఓ గోడ్బోలే ఈ సినిమాలో ఒక నర్స్ పాత్ర పోషించింది. పర్వాలేదు, ఆమె పాత్ర కూడా ఓకే, కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. స్మితా తాంబే HIV ఉన్న బిడ్డను కాపాడడం కోసం చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటుంది. అయితే సినిమా మొత్తం చాలా టెన్షన్తో తర్వాత ఏం జరుగుతుంది అన్నట్టుగా ఉండదు. ఫస్ట్ హాఫ్ 40 నిమిషాలు ఏదో వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళకున్న కష్టాలు, నర్సులుగా వాళ్ళు చేస్తున్న పనులు, నర్సు పని వల్ల వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయకపోవడం, ఇవన్నీ చూపిస్తారు. సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్గా టెర్రరిస్టులు, అటాక్లు ఇవన్నీ ఉంటాయి. బాగానే తీశాడు దర్శకుడు. అయితే ఫస్ట్ 45 నిమిషాలు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే వాటిల్లో ఏం కొత్తదనం ఉండదు, ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించదు. అద్భుతమైన సంగీతం కూడా ఉండదు. ఉన్న ఒక పాట అంత గొప్పగా లేదు. అయితే సినిమాని బాగానే తీశాడు, ఒకసారి చూడొచ్చు టైం పాస్కి. పర్టికులర్గా పరిగెత్తుకెళ్ళిపోయి థియేటర్లో చూడాల్సిన సినిమా అయితే కాదు ఇది. లో బడ్జెట్లోనే తీసినట్లు తెలిసిపోతూ ఉంది. క్లైమాక్స్ని ముగించిన విధానం ఆకట్టుకుంటుంది. కసబ్గా నటించిన వ్యక్తి సాయాజీ షిండే పాత్రలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమాని ఓసారి చూడొచ్చు. OTTలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి చూడండి. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు HIVతో ఉన్న బిడ్డ బతికితే ఎంత, బతకపోతే ఎంత, అతన్ని వదిలేసి పోదామని ఓ నర్స్ అన్నప్పుడు ఓ డైలాగ్ వస్తుంది, చాలా బాగుంటుంది అది. ఆ బిడ్డ ఊపిరి పీల్చుకున్నంతసేపు అతన్ని కాపాడతానని ఓ నర్స్ అంటుంది. ఆ డైలాగ్ చాలా బాగుంటుంది, ఆలోచింపజేస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?